నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం రోగుల ప్రాణాల మీదికి తెస్తుంది. 2 రోజుల క్రితం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వీల్ చైర్లో ఓ మహిళ ప్రసవించడం అక్కడ పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. డ్యూటీ డాక్టర్ సహా సిబ్బందికి అడిషనల్ కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఉన్నతాధికారుల చర్యలకు నిరసనగా డ్యూటీలు వదిలి నర్సులు, డాక్టర్లు ఆందోళన చేపట్టారు. డాక్టర్లు ఆందోళన చేస్తున్న సమయంలో మరో మహిళ పురిటి నొప్పులతో బాధపడింది. వైద్యులు ఆలస్యంగా సిజేరియన్ చేయడంతో అప్పటికే శిశువు మరణించింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే శిశువు చనిపోయిందని బంధువులు ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం రోగుల ప్రాణాల మీదికి తెస్తుంది. 2 రోజుల క్రితం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వీల్ చైర్లోనే ఓ మహిళ ప్రసవించడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. డ్యూటీ డాక్టర్ సహా సిబ్బందికి అడిషనల్ కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వరలక్ష్మి, తరచూ నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తీరు వివాదాస్పదమవుతుందని చెప్పొచ్చు. అయితే 2 రోజుల క్రితం దేవరకొండకు చెందినటువంటి ఓ గర్భిణి ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ అదేవిధంగా సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఆ చైర్లోనే ప్రసవించినటువంటి ఘటన 2 రోజుల క్రితం సంచలనంగా మారింది. అయితే ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ తో సహా అక్కడ నర్సులు అదేవిధంగా సిబ్బందికి మెమోరీ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఉన్నతాధికారుల చర్యలను నిరసిస్తూ కూడా నిన్న మధ్యాహ్నం డ్యూటీ వదిలి కూడా నర్సులు ఆందోళన చేపట్టడం జరిగింది. అధికారులు తమకు మెమోలు ఇవ్వడంపై కూడా నిరసన కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో అక్కడ విధులకు గైర్హాజరయ్యారు. అయితే దీంతో అదే సమయంలో ఒక గర్భిణి కూడా అదే సమయంలో ఆసుపత్రికి ప్రసవం కోసం రావడం జరిగింది. దీంతో ప్రసవం ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి వైద్యులు అదేవిధంగా సిబ్బంది నిర్లక్ష్యం చేయడంతో అప్పటికే ఆమెకు గర్భిణికి పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లేటువంటి క్రమంలో చివరగా కూడా తామే ప్రసవం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దీంతో సదరు గర్భిణిని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లేసరికి అప్పటికే సమయం మించిపోయింది. దీంతో శిశువు కూడా మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనపై అక్కడ బాధితులు మాత్రం ఆందోళన చేపడతా ఉన్నారు. అయితే కేవలం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పాప ప్రాణాలు కోల్పోయిందని కూడా వారు ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే ఈ ఘటన సంబంధించి మరోసారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో అక్కడ ఆందోళన ఉధృతం కావడంతో నల్గొండ 2 టౌన్ పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితులను బుజ్జగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అయితే మొత్తానికైతే చాలా రోజులుగా కూడా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది వైఖరి మాత్రం కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పొచ్చు. అంటే సిబ్బంది కావచ్చు, అక్కడ నర్సులు కావచ్చు, డాక్టర్లు అంటే ట్రీట్మెంట్ అంటే అక్కడ ఉన్న ఆసుపత్రి ట్రీట్మెంట్ గాలికి వదలడం, అదేవిధంగా ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేయడం, అదేవిధంగా ప్రైవేటు ఆసుపత్రులు నెలకొల్పడం వంటి పరిణామాలతో అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిలో వైద్యం అయితే గాలికి వదిలేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఈ పరిణామం కూడా చాలా ప్రజా సంఘ నేతలు కూడా జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ కూడా ఆసుపత్రి సిబ్బందిని అదేవిధంగా వైద్యులను కూడా మందలించడం జరిగింది. అయినా వారి వైఖరిలో మార్పు రాకపోగా ట్రీట్మెంట్ ను గాలికి వదిలేశారని కూడా ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్థమవుతా ఉంది. తాజాగా వైద్యుల నిర్లక్ష్యం రోగుల ప్రాణాల మీదకి వస్తున్నటువంటి పరిస్థితిపై కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఉన్నతాధికారుల తీరును కూడా అక్కడ సిబ్బంది వ్యతిరేకించడం, ఆందోళన చేపట్టడం వంటి పరిణామాలను కొంత ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారాయని చెప్పొచ్చు. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.